ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా మన ఇండియాలో, అది ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, అంతకంటే ముఖ్యంగా మన హైదరాబాద్లో. సో దీన్ని మనము ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం బాధపడాల్సిన అవసరము, శరీరంలో మార్పులు, సామాజికంగా మార్పులు, ఆరోగ్యపరంగా మార్పులు, తర్వాత మానసికంగా ఎన్నో రకాల చేంజెస్ అనేవి మనం ఈ డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తుంటాం. అయితే డయాబెటీస్ వచ్చిన దాని తర్వాత కంటే రాకముందు దాని లక్షణాల పరంగా ఒక స్టేట్ పరంగా దాని యొక్క స్టేజ్ ఉంటుంది. దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారన్నమాట. ఈ స్టేజ్లో కనుక జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఆయుర్వేద పరంగా మనము వైద్య విధానాలను కనుక అవి మందులు కానీ చికిత్సలు కానీ తీసుకుంటూ ఉంటే భవిష్యత్తులో రాబోయే ఈ షుగర్ వ్యాధి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు, ప్రివెంట్ కావచ్చు. ముఖ్యంగా దీన్ని బార్డర్ లైన్ డయాబెటీస్ లేదా ఇంటర్మీడియట్ డయాబెటీస్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఇది పూర్తిగా డయాబెటీస్ కాదు, ప్రీ డయాబెటిక్ మాత్రమే. దీంట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారని వాళ్ళకి తెలియదు. అన్లెస్ వాళ్ళు ఏదైనా సందర్భంలో ఏదైనా సర్జరీకి సంబంధించింది కానీ, లేకపోతే రొటీన్గా ఏదైనా పరీక్షలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా లక్షణాలు అనేవి కనపడవు. డయాబెటీస్లో ఏం లక్షణాలు ఉంటాయి? పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా, గ్లైకోసిటీ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడము, ఆకలి ఎక్కువ కావడము, దాహం ఎక్కువ కావడము, మూత్రం ఎక్కువ కావడము, బలహీనంగా ఉండడము, తర్వాత తొందరగా అలసిపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఏవి కూడా ఉండవు, నిజంగా చెప్పాలంటే ఏవి కూడా ఉండవు. మామూలుగా అందరిలాగానే వీళ్ళు ఉంటారు. కాకపోతే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఆ రేంజ్ అనేది నార్మల్ రేంజ్ దాటిపోతుంది అనమాట. అంటే 100 నుంచి 125 మధ్యలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ కనుక ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ రేంజ్గా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఈ HbA1c అని ఒకటి కూడా ఉంటుంది కదా, డయాబెటీస్ పేషెంట్స్ రెగ్యులర్గా చేసుకునేది. అది 5.7 నుంచి 6.4 దాటితే కనుక 5.7 నుంచి 6.4 మధ్యలో కనుక ఉంటే మనము ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకొక టెస్ట్ ఏంటంటే మనకి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, జీటీటీ అంటారు అనమాట. జీటీటీ అనే టెస్ట్ మీకు అన్ని ల్యాబ్స్లో చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ జీటీటీ టెస్ట్ 140 దాటి 190, 199 అంటే 200 కంటే కొంచెం 140 నుంచి 200 మధ్యలో కనుక ఉంటే అది మనము ప్రీ డయాబెటిక్ స్టేజ్ లాగా మనము అది తీసుకోవచ్చు. ఇదే మీరు కరెక్ట్ సమయం, అది మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయము ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంటే భవిష్యత్తులో వాళ్ళకి ఈ ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు 100కి 70% మంది సంపూర్ణమైన 5 ఏళ్లలో పూర్తి స్థాయి డయాబెటిక్ పేషెంట్ లాగా మారే అవకాశము ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఒక సర్వే ప్రకారం, అంటే రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం ఏంటంటే సౌత్ ఇండియాలో ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా 30 నుంచి 40%, 30 సంవత్సరాలు దాటి వయసు దాటిన వాళ్ళు 30 నుంచి 40% మంది ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారని ఒక సర్వే చెప్పిందంటే మనకి ఎంత డేంజరస్ పరిస్థితిలో, అలార్మింగ్ పరిస్థితిలో మనం ఉన్నాం అనేది గమనించు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. తర్వాత సార్, మరి అయితే ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళని ఆయుర్వేద పరంగా ఏ విధంగా చికిత్స చేస్తారు? తర్వాత దానికి ప్రివెన్షన్ అంటే డయాబెటిక్ రాకుండా పూర్తి స్థాయిలో రక్షణ ఉండేటట్టు, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ డయాబెటిక్ పేషెంట్గా మారాల్సిన పరిస్థితి రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, దీని కొరకు ఏంటంటే ఆయుర్వేదంలో మనకి ప్రమేహ పూర్వ రూపాలని కొన్ని లక్షణాలు చెప్పినాడు. దానివల్ల కూడా అంటే లక్షణాలు కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనకి ఒక రకంగా బ్లడ్ టెస్టే కాకుండా కొన్ని లక్షణాలతోని కూడా మనము ఈ వాళ్ళకి భవిష్యత్తులో డయాబెటీస్ వస్తుందనేది మనము ఒక అంచనా వేయొచ్చు. అది ఆయుర్వేదంలో మనకి చెప్పారనమాట. ఫ్రెండ్స్, మనకు ఆయుర్వేద గొప్ప గ్రంథము, మనకి అద్భుతమైన ఆయుర్వేద గ్రంథం, మన మహర్షులు మనకు అందించిన ఒక వరప్రసాదం అని చెప్పుకోవచ్చు, చరక సంహిత. ఈ చరక సంహితలో మనకి ఈ మహర్షి ఏం చెప్పారంటే ఈ ప్రీ డయాబెటిక్ అంటే ప్రమేహ పూర్వ రూపాలు ఏ విధంగా అంటే ఆయుర్వేదంలో మనకి ఈ డయాబెటిక్ అనేది ఒక ప్రమేహం కింద తీసుకోవచ్చు. సో ప్రమేహ పూర్వ రూపాల కింద మనకి ఒక చిన్న మనకు ఒక క్లూ ఇచ్చాడనమాట.
సో, ఆ క్లూని పట్టుకుంటే మనకి ఈ షుగర్ అనే డయాబెటిస్ అనే వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. ఎంత అద్భుతంగా చెప్పారంటే నేను చెప్తాను వినండి. సో, దాంట్లో ఏం చెప్తారంటే సచాపి గమనాత్ స్థానం, స్థానాత్ ఆసనమిచ్చంతి, ఆసనాత్ శృతే శయ్యాం, శయ్యాత్ స్వప్నమిచ్చంతి. అంటే కొద్దిసేపు నడిచినా గానీ నీరసించి కూర్చోవాలనిపించడము. అంటే ఒక కొంతమంది అప్పటి వరకు అంటే అంతకుముందు వరకు మంచిగా ఎనర్జిటిక్‌గా ఉన్నవాళ్ళు గూడా అంటే కిలోమీటర్లు నడిచినా గానీ ఎటువంటి సమస్య అనిపించని వాళ్ళు గూడా కొద్దిగా నడిస్తేనే అంటే ఒక హాఫ్ కిలోమీటర్ గానీ, లేకపోతే ఒక 300 మీటర్లు, 400 మీటర్లు నడిస్తే గానీ కూర్చోవాలనిపించడం. అంటే మనకి గమనాత్ స్థానం అంటాం దాన్ని. తర్వాత స్థానాత్ శయ్యం అంటే ఇగ కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి ఇంకా చాలు ఇగ పడుకోవాలనిపించడం అనమాట. సో, అంటే ఒరగాలనిపించడం. లై డౌన్ ఒరగాలనిపించడం. తర్వాత ఆసనాత్ శృతే శయ్యాం అంటే మనం కూర్చున్న తర్వాత ఒరగాలనిపించడం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే శయ్యాత్ స్వప్నమిచ్చంతి అంటే పడుకున్న తర్వాత ఇగ హాయిగా నిద్రపోవాలి. ఇగ ఏ పని చేయొద్దు. నాకు చాలు ఇగ నేను అలసిపోయాను అనే స్టేజిలో మనకి ఉంటారనమాట. సో, ఈ లక్షణాలు గనక కనపడితే మిత్రులారా ఖచ్చితంగా మీకు 100% భవిష్యత్తులో అది 3 ఏళ్ళు గానీ, 4 ఏళ్ళు గానీ, 5 ఏళ్లలో గానీ మీకు షుగర్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. సో, ఇవి మన ఆయుర్వేద మహర్షులు అందించిన అద్భుతమైన మనకి లక్షణాలు. తర్వాత ఇంకా గూడా చాలా జెప్పారు మనకి ప్రమేహ పూర్వరూపాలు. మనకి దంతాదీన మలాఢ్యం, ప్రాగ్రూపం, పానిపాదయో, దాహ, చిక్కనత, దేహే అని రకరకాలుగా మనకి లక్షణాలు చెప్పారు. సో, దాని గురించి కంటే ముందు రెమెడీ పార్ట్ మనకి దీన్ని ఏ విధంగా మనము ప్రివెంట్ చేసుకోవాలి? డయాబెటిస్ రాకుండా ఏం చేసుకోవాలి అంటే మిత్రులారా ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే శోధన చికిత్సలు, శమన చికిత్సలు అని 2 రకాలు చెప్తారనమాట. శోధన చికిత్సలంటే బాడీలో మనకి పెరిగిన దోషాలను బయటికి నిర్మూలించడం అనమాట. ఎక్స్‌పల్షన్ అనమాట. ఎక్స్‌పల్షన్ ఆఫ్ టాక్సిన్స్. మనకి దీన్ని వామన కర్మ, విరేచన కర్మ, వస్తి కర్మ అని పంచకర్మ విధానాలుంటాయి. శమనము అంటే మనకి మందుల ద్వారా ఈ శోధనమైన తర్వాత అంటే ప్యూరిఫికేషన్ అంటే మనకి పూర్తిగా ఈ దోషాలనేవి బయటికి ఎళ్ళిపోయిన తర్వాత మిగిలిన దోషాలను పూర్తిగా అవి నార్మల్ అంటే ఈక్వల్ కావడానికి చేసే చికిత్సలను శమన చికిత్సలు అంటారనమాట. మరి శోధన చికిత్సలలో ఈ సందర్భంలో మనకి ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారము, ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన పనిచేసే పరిష్కారము ఒకటి వస్తి కర్మ అని చెప్పారనమాట. అంటే మనకి వస్తి కర్మలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. ప్రొసీజర్‌ని వస్తి కర్మ అంటారు. ఆ ప్రొసీజర్‌లో వాడే మనకి రోగాలను బట్టి, దోషాలను బట్టి, వయస్సును బట్టి దాంట్లో వాడే ఇంగ్రీడియెంట్స్, లిక్విడ్స్ అనేవి మారతాయి. ఈ ఔషధం అంటే మనకి మెడికేటెడ్ లిక్విడ్‌ని మనకి ద్వారం నుంచి ఎనిమా లాగా ఇవ్వడము. ప్రొసీజర్ ఎనిమా లాగా ఉంటుంది కానీ, ఎనిమా పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. మామూలుగా మీకు అర్థం కావడానికి ఎనిమా లాగా ప్రొసీజర్ ఉంటుందని చెప్తాను అంతే తప్ప ఇది ఎనిమా కాదు. ఇది అపాన స్థానంకి బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ అనమాట ఆయుర్వేదంలో. సో, పంచవిధ వాతానంలో అపాన స్థానము, తర్వాత ఇది గట్ అంటారు కదా! ఈ మధ్య గట్ హెల్త్ అనేది కూడా మనకి చాలామంది అన్ని రకాల డిసీజెస్‌కి గట్ బ్రెయిన్ యాక్సిస్ అని చెప్తున్నారు కదా! ఈ గట్ క్లీనింగ్, తర్వాత కోలన్ క్లీనింగ్ అనేది ఇది జరుగుతుంది దీంట్లో. సో, దీంట్లో సఘృత పంచతిక్త క్షీర వస్తి అని ఆయుర్వేదంలో మనకి చెప్పారనమాట. సో, ఇది ఆయుర్వేద వైద్యులతో ముఖ్యంగా మా క్లినిక్‌లో, మా సెంటర్‌లో మేము చేస్తుంటాము. 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయము ఖాళీ కడుపులో చేయాలన్నమాట. ఎంప్టీ స్టమక్‌లో చేయాలి. ప్రతిరోజు కూడా రావాలి, చేయించుకోవాలి, పోవాలి. అది మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులే కానీ, లేకపోతే ఇంకెవరు కానీ. దీంట్లో ఏందంటే కొన్ని రకాల మూలికలను ఆవు పాలలో కొన్ని నీళ్లు కలిపి ఉడికించి దాన్ని మరగబెట్టేసి ఒక క్రమ పద్ధతిలో తయారు చేసి వడపోసి దానికి ఇంకా కొన్ని తేనె, తర్వాత మంచి నాటు ఆవు నెయ్యి, తర్వాత శతపుష్ప, సైంధవ లవణము, తర్వాత కొన్ని రకాల మూలికల యొక్క పొడులు ఇవన్నీ కలిపి ఒక క్రమ పద్ధతిలో ఒక లిక్విడ్ లాగా తయారు చేస్తాం. హోమోజీనస్ లిక్విడ్ లాగా తయారు చేసి దాన్ని ఎనిమా లాగా మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో, దీనికి సమయం పట్టినా కానీ మనకి 15 రోజులు అంటే కొంతమందికి ఇంకెక్కువ కూడా పట్టొచ్చు. ఇది చేసి అంటే దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దోష శమనం, దోష నిర్హరణము అనేది జరుగుతుందనమాట. ఈ రోగానికి కారణమైన దోషాలన్నీ కూడా మనకి బయటికి వెళ్ళిపోయి దోష సామ్యత అనేది వస్తుంది. దోష సామ్యం అరోగత అంటే ఎప్పుడైతే దోషాలు సమాన స్థితిలో ఉంటాయో అది ఆరోగ్యానికి చిహ్నం అని ఆయుర్వేదంలో చెప్తారనమాట. కాబట్టి దోష సామ్యత అనేది జరుగుతుంది. తద్వారా మనకి భవిష్యత్తులో ఈ షుగర్ వచ్చే అవకాశాలు 100% తగ్గుతాయి. ఇది చేసుకున్న తర్వాత కూడా మనకి 3 నుంచి 6 నెలలు మళ్ళీ అవసరాన్ని బట్టి, వ్యక్తిగత అవసరాన్ని బట్టి
మనకు వాళ్ళ యొక్క వయసును బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి, వాళ్ళ డైట్ స్టైలు, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా మనము 3-6 నెలలు లోపలికి తీసుకునే మందులు కూడా ఆయుర్వేద వైద్య నిపుణులు వాళ్ళ సమక్షం మీద చేస్తుంటారు. డియర్ ఫ్రెండ్స్, నా ఉద్దేశము తర్వాత కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం డయాబెటిక్ పేషెంట్ల కింద మారుతున్నారు. అట్‌లీస్ట్ మనం కొన్ని వేల మందినైనా గానీ మనము ఈ వ్యాధి నుంచి మనము వ్యాధి బారిన పడకుండా చేసే అవకాశము ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఉంది. తర్వాత కొన్ని రెమెడీస్ సార్ మరి కొంచెం మాకు రావడం అదంటే కానీ ఇవి నేను చెప్పే రెమెడీ అనేది ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్‌కి సమానం కాదు. దాని విధంగా పనిచేస్తుందని కాదు. కాకపోతే ఏందంటే కొద్దిలో కొద్దిగా మనకి ఇది ప్రివెంటివ్‌గా పనిచేసే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మాత్రం ట్రీట్మెంట్ అయితే అవసరం పడుతుంది. దాని కొరకు ఏందంటే దీనికి ఒకటి ఏందంటే దారునిషాది క్వాతము అని మనకి ఒకటి ఉందన్నమాట దీంట్లో. ఆయుర్వేదంలో మనకి మహర్షులు చెప్పింది. సో, దీనికి కావాల్సింది ఏందంటే త్రిఫలాలు ఒక భాగము. తర్వాత మాని పసుపు, దారు హరిద్ర అంటారు ఆయుర్వేదంలో. మాని పసుపు ఒక భాగము. తర్వాత తుంగముస్తలు, ముస్త అంటారు ఆయుర్వేదంలో. తుంగముస్తలు ఒక భాగం. ఉదాహరణకి మీరు మార్కెట్ నుంచి ఈ త్రిఫలాలు ఒక 100 గ్రాములు, తర్వాత ఈ దారు హరిద్ర చూర్ణము అంటే మనకి మాని పసుపు చూర్ణము ఒక 100 గ్రాములు, తర్వాత తుంగముస్తల చూర్ణము, ముస్తా చూర్ణము ఒక 100 గ్రాములు. అంటే మనకి మొత్తం కూడా 300 గ్రాములు అయినాయి కదా! సో, మీరు ఒక కంటైనర్‌లో పెట్టుకొని దాని నుంచి మీరు ఒక టేబుల్ స్పూన్ అంటే దాదాపు ఒక 15 గ్రాముల ఈ పొడికి 2 గ్లాసుల నీళ్లు కలిపి ఒక గిన్నెలో వేయండి. వేసి ఈ 2 గ్లాసుల నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టాలన్నమాట. సన్నటి మంట మీద మరగబెట్టి వడపోసుకొని దాన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగుతుండాలి. సో, కొద్ది కాలం తాగండి. మీకు కొంచెం బెనిఫిట్ కనబడొచ్చు. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యులని సంప్రదించండి. 3 నెలలు వాడి తర్వాత హెచ్‌బీఏవన్‌సీ చేయండి. ఫస్ట్ అయితే మీరు అదే ప్రిఫరెన్స్. ఇది కేవలం దానికి ఒక చిన్న సలహాలాగా మాత్రమే. ఇది రెమెడీ అనేది పూర్తి స్థాయి చికిత్స కాదు. కొద్ది వరకు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది వాడుకుంటూ మనకు మొదట చెప్పిన ట్రీట్మెంట్ మాత్రమే పాటించండి. తర్వాత ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు కొన్ని మందులు కూడా వాడుతుంటే భవిష్యత్తులో మీకు ఈ షుగర్ అనే వ్యాధి 100% రాకుండా చేసే అవకాశం ఉంది. జై ఆయుర్వేదం.